హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అందరికీ శుభాకాంక్షలండి. హ్యాపీ దసరా అందరికీ. సో, మార్నింగ్ లేచి ఇల్లంతా వాటర్ కొట్టేసి, సో, కలర్ వేసేసి కలర్స్ అయితే ఎక్కడా దొరకట్లేదండి. ఎంత ట్రై చేశామో, ఆ కలర్ పైన ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అన్నట్టుగా. సో, మొత్తం ఊరంతా తిరిగితే లాస్ట్‌కి ఆ సౌభాగ్య ప్యాకెట్స్ కాకుండా వేరే చిన్న చిన్న ప్యాకెట్స్‌లో అయితే అమ్ముతున్నారు. ఈచ్ ఇంతే ఇంతుందండి. ఆ ప్యాకెట్ రూ. 10 అంట. పోనీలెండి ఇంకా ఏదో దొరికింది కదా అన్నట్టుగా కలర్ అయితే వేసేసి ముగ్గేసేసాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ముగ్గు నచ్చితే. సో, అలాగే ఇంకా డోర్స్ అన్నీ నేను క్లీన్ చేసేసి, అలాగే పసుపు, కుంకుమలన్నీ పెట్టేసానండి. ఎందుకంటే ఎంట్రన్స్ బావుండాలి. నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా గూడా అలా వెళ్ళిపోతుంది అని అంటారు. సో, అందుకు నేను ఎవ్రీ ఫ్రైడే లేదా పౌర్ణమి, అమావాస్య అలా నాకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఫెస్టివల్ కదా! అందుకే డోర్స్ అన్నీ 1 డే బిఫోర్ క్లీన్ చేసేసాను. అందుకు ఇంకా ఇట్లా స్వస్తిక్ 2 లైన్స్ అలా వేసేసి ఇంకా వాటికి కూడా బొట్టు పెట్టేసాను. ఇదొచ్చేసి కిచెన్ స్టవ్‌కి కూడా అలా పెట్టేసాను. తర్వాత ప్లాట్‌ఫార్మ్ పైన గూడా అలా ఉండాలి అని అంటారు. సో, అందుకు స్టవ్ ప్లాట్‌ఫార్మ్ పైన గూడా అలా బొట్టు పెట్టేసాను. ఇదొచ్చేసి ఎంట్రన్స్ డోర్ అనమాట. నెక్స్ట్ అలాగే సెకండ్ డోర్ పైన గూడా ఇలాగే స్వస్తిక్ 2 లైన్స్ పెట్టేసి ఇంకంతా గడపలున్నాయి. గడపలకు కూడా అంతా క్లీన్ చేసేసి పసుపు, కుంకుమ, బొట్లు, ముగ్గు అన్నీ వేసేసానండి. ఇంకా ఫెస్టివల్ గదా! పైన ఫ్లవర్స్ కూడా వేసాము. బట్ ఇంకా మా అత్తయ్య, మామయ్య అందరూ కొంచెం రిలేటివ్స్ అంతా వచ్చారు ఫెస్టివల్ కాబట్టి. సో, నాకు షూట్ చేయడానికి అవ్వలేదు. సో, ఇదొచ్చేసి తులసి కోట దగ్గర. సో, ఇంకా ఫాస్ట్‌గా ముగ్గు వేయాలి అన్నట్టుగా నేనిలా చిన్న ఫెవికాల్ బాటిల్‌లోంచి అయితే వేసేస్తాను. కొంచెం నీట్‌గా వస్తుంది. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది అన్నట్టు. సో, ఇదొచ్చేసి తులసి కోట దగ్గర. సో, ఇంకా బ్యాక్ సైడ్ డోర్ దగ్గర గూడా వేసేసాను ముగ్గు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అవి పెట్టేసాను. ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి, ఇంకా నేను భక్షాలైతే పెట్టేసానండి. భక్షాలకైతే సో, పప్పయితే పెట్టేసాను. రైస్ కడిగి పెట్టేసాను. సో, దానికోసం మైదా పిండయితే మార్నింగే లేచి పప్పు పెట్టే కంటే ముందు ఫస్ట్ మైదా పిండి అంతా కలుపుకొని, దాంట్లో కొంచెం బొంబాయి రవ్వ కలిపేసి పెట్టేసాను. అదెంతనా అంటే బొబ్బట్లంతా మంచిగా పొంగుతాయి. ప్లస్ అంతే టేస్ట్‌గా వస్తాయి. సాగుతాయన్నమాట. అందుకు ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి దాన్ని. అదయిపోయిన తర్వాత పప్పు పెట్టేసాను. ఇంకా ఇదొచ్చేసి లంచ్ కోసం పాలకూర ఇంట్లో ఉండింది. సో, పాలకూర, మెంతికూర 2 కలిపేసి పప్పు చేద్దామనేసి 2 కలిపి ఇంక పప్పుకైతే పెట్టేస్తున్నాను. తర్వాత చిత్రాన్నం చేసేసాను. చిత్రాన్నం, కొంచెం పెరుగు, అలాగే ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఒక 5 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఆలు, బఠానీ, వంకాయి, తర్వాత బీన్స్, చిక్కుడుకాయ సో, ఇలా ఇవన్నీ కట్ చేసేసుకొని మిక్స్ వెజ్ కర్రీ అయితే చేశాను. సో, పిల్లలైతే ఇంకా పూజ దగ్గర ఉన్నారండి. ఖచ్చితంగా ఇలాంటి ఫెస్టివల్స్ దగ్గర ఎవరో ఒకరు హెల్ప్ చేసుకోవాలి. మనం మన ఒళ్ళుని హూనం చేసుకొని అంత స్ట్రగుల్ అయిపోయి అన్ని పనులు మనమే చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి నేర్పినట్టు ఉంటుంది. అలాగే మనకు కూడా కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. ప్రతిరోజు అయితే చెయ్యరు కదండీ! అందుకోసమే ఫెస్టివల్స్ కానీ, అలా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక హెల్ప్ అయితే తీసుకోవాలని నేనైతే అనుకుంటాను. అలాగే మా పిల్లలు కూడా అలాగే హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళు హెల్ప్ చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఇలా లంచ్ దగ్గర అంత ప్రెషరైజ్ లేకుండా హ్యాపీగా లంచ్ అయితే కుక్ చేయగలుగుతాను కూడా. సో, అదండి. మీ ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇంకా అయిపోయింది. సో, ఇక్కడ చూడొచ్చు పూజ అంతా అయిపోయింది. రెడీ చేసేసి ఇంకా దీపం, కొబ్బరికాయ అంతా కొట్టేసిన తర్వాత ఇంకా ఇదొచ్చేసి ఫైనల్ అనమాట. దేవుడికి దండం పెట్టేసుకున్నాము. ఇంకా నేను శారీ ఏం కట్టుకోలేదు. సాయంత్రం ఎలాగో మళ్ళీ కట్టుకోవచ్చు అన్నట్టుగా లేట్ అయిపోయిందన్నట్టు అప్పటికే. సో, ఈవినింగ్ జస్ట్ ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ న్యాప్ ఏసి ఈవినింగ్ లేచాక ఇంకా పాలు పెట్టేసాను. అందరం టీ తాగాము. కొంచెం పూర్ణం అయితే మిగిలి ఉండింది. అందుకే ఇంకా మా అత్తమ్మ పూర్ణం కర్జికాయలు చేసుకుందామనంటే, ఇంకా పూర్ణం కర్జికాయలు గూడా చేసేసి, ఇంకా ఫ్రెష్ అయిపోయి, మళ్ళీ దీపం పెట్టేసి దేవుడి దగ్గర మొన్న సీఎంఆర్‌లో తెచ్చుకున్నా అన్నాను కదా! అదే శారీ అండి ఇది. చాలా బావుండింది కలరయితే. సో, అదండి మా దసరా విశేషాలు. మీ దసరా ఎలా జరిగింది?
మీరు ఎలా పండగ జరుపుకున్నారు? సో, మీకు నా ఈ దసరా వ్లాగ్ నచ్చిందా? నచ్చితే నాకు లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అదండి. సో, యాహ్!